మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 13వ అధ్యాయము 5వ వచనం, పేజ్ నెంబర్ 167. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించేసుకునండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకుని. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, అత్యంత కృపా కనికరం కలిగిన దేవా, నేను కూడా నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. నా జీవితానికి నన్ను విమోచించడానికి నీ బలి అర్పణ ద్వారా నన్ను విమోచించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నన్ను స్వీకరించావు, నీ కుమారునిగా నన్ను స్వీకరించావు. నీ అధికారం నాకు ఇచ్చావు, నీ పిల్లలగుటకు అధికారం నాకు ఇచ్చావు, నీకు వందనాలు. నాకు స్వాస్థ్యం ఇచ్చావు తండ్రి, శ్రేష్టమైన ఈవులను ఇచ్చావు. పరమ కానాను నా కొరకు సిద్ధపరిచావు, నీకు వందనాలు, స్తోత్రాలు. అక్కడ దుఃఖమైనను నిట్టూర్పైనను ఏడ్పైనను ఉండదు నాయన. అటువంటి దేశంలో నన్ను కూడా తండ్రి ప్రవేశించడానికి తండ్రి ఇశ్రాయేలులకు ఎటువంటి విమోచన ఇచ్చినావో నాకు కూడా అటువంటి విమోచన ఇచ్చిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలుసుకున్నాం. నా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. మరొకసారి చదవబడిన వాక్య భాగాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను దేవా. ఇది విరవండి, పంచండి, మా కొరకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. మేమేమై ఉన్నామో అది నీ కృపల్లో ఉన్నాం. కూర్చున్న వారందరికన్నా తెలుపులను ఒప్పుకుంటూ దైవ వాక్యము చేత మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయం. మొదటి నుండి 14 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి నుండి 14 వచనాలు మార్చి. అటు తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. ఆయన కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపుని అడిగాను. కానీ అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపల నింపిరి. ఈ యొక్క వృత్తాంతము, ఈ యొక్క అద్భుతము చాలామంది
చిన్నతనము నుండి కూడా మనం నేర్చుకుంటున్న వారమే. చిన్నతనం నుండి కూడా దీనిని కథలుగా నేర్చుకున్నాం. దీని గురించి అనేకమైన పాటలు ఉన్నాయి. సండే క్లాస్ బిడ్డల మధ్య కూడా పాట ఉంది. అనేక మంది దైవజనులు కూడా దీన్ని బోధించారు. ఇది ఎంతో శ్రేష్టమైనది. దీనికి మనం చెప్పుకునే కథ పేరు ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలని మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాం. అనేకమైన పాటలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ యొక్క వృత్తాంతము రాయబడి ఉంది, దేని కొరకు అని రాయబడింది అని ఆలోచించినప్పుడు చాలా సత్యాలు దేవుడు నా వినికిడిలోనికి తీసుకుని వచ్చినాడు. ఈ యొక్క నూతన నిబంధనలో యేసు ప్రభువారు, మత్తయి గారు, మార్క్ గారు, లూకా గారు, యోహాను గారు యేసుక్రీస్తు అద్భుతాలని రాశారు. యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతాలు 36 అద్భుతాలు మత్తయి గారు, మార్క్ గారు, లూకా గారు, యోహాను గారు 36 అద్భుతాలు రాశారు. అయితే ఒకే ఒక అద్భుతం 5 రొట్టెలు 2 చేపలనే ఈ ఒక్క అద్భుతం మట్టుకు 4 సువార్తికులు రాశారు. మత్తయి గారు రాశారు, మార్క్ గారు రాశారు, లూకా గారు రాశారు, యోహాను గారు రాశారు. బైబిల్లో యేసు ప్రభువారు చేసిన అద్భుతము ఏదైనా 4 సువార్తికులు రాశారు అంటే ఈ ఒక్క అద్భుతమే. ఈ అద్భుతాన్ని రాసినప్పుడు ఏమైందంటే, ఎందుకు ఈ అద్భుతం వీరికి ఇంత ఆకర్షణీయంగా మారిపోయింది? మిగతా చాలా అద్భుతాలు ఆయన చేశాడు. 36 ఆయన చాలా అద్భుతాలు చేశారు. కానీ సువార్తికులు, ఈ యొక్క 4 సువార్తికులు రాసిన అద్భుతాలు 36 అద్భుతాలే రాయబడి ఉంది. అందులోని మత్తయి గారు ఒక్క సువార్తలో రాయబడిన ఒక్కొక్క సువార్తలో రాయబడిన అద్భుతాలు 18, అంటే సగం అద్భుతాలు ఒక్కొక్కటే రాయబడింది. మత్తయి గారు రాసింది మార్క్ గారు రాయలేదు, మార్క్ గారు రాసింది లూకా గారు రాయలేదు, లూకా గారు రాసింది యోహాను గారు రాయలేదు. అయితే మత్తయి గారు మిగతా సువార్తికులకు వ్యతిరేకముగా 3 అద్భుతాలు రాశారు. ఆ 3 అద్భుతాలు మిగతా సువార్తల్లో కనబడవు. మార్క్ గారు 2 అద్భుతాలు రాశారు. ఆ 2 అద్భుతాలు మిగతా సువార్తికుల్లో కనబడవు. లూకా గారు 6 అద్భుతాలు రాశారు. 6 అద్భుతాలు రాశారు. అవి మిగతా 3 సువార్తల్లో కనబడవు. యోహాను గారు అందరికన్నా ఎక్కువ రాశారు. కానా వివాహం మనకు కనబడదు, మిగతా సువార్తల్లో కనబడదు. బెతెస్దా కోనేరు మిగతా సువార్తల్లో కనబడదు. సులేయము కోనేరు అది మిగతా సువార్తలు. 7 అద్భుతాలు రాశారు. మత్తయి గారు 3 అద్భుతాలు, మార్క్ గారు 2 అద్భుతాలు, లూకా గారు 6 అద్భుతాలు, యోహాను గారు 7. అయితే కొన్ని అద్భుతాలు ఉన్నాయి, 2 కలిసి రాశారు. 2 అయితే మత్తయి గారు, మార్క్ గారు, లేకపోతే లూకా గారు, యోహాను గారు, మార్క్ గారు, లూకా గారు, ఇలా రాసిన అద్భుతాలు. మత్తయి గారు, లూకా గారు రాసిన అద్భుతాలు 3 అద్భుతాలు ఉన్నాయి. మత్తయి గారు, మార్క్ గారు రాసిన అద్భుతాలు అంటే వాటి చెప్పడానికి సమయం చాలదు. ఏటేటి రాశారు సమయం చాలదు, కానీ ఊరికే అవుట్లైన్స్ ఇచ్చి నేను ముందుకెళ్ళిపోతున్నాను. 3 అద్భుతాలు రాశారు. అలాగే మత్తయి గారు, మార్క్ గారు రాసిన అద్భుతాలు 2 అద్భుతాలు రాశారు. అలాగే మార్క్ గారు, లూకా గారు రాసిన అద్భుతాలు ఏంటంటే 1 అద్భుతం, అది 6 18 అద్భుతాలు ఇండివిజువల్ సువార్తలు ఉన్నాయి. 6 అద్భుతాలు ఇద్దరు సువార్తికులు రాసినవి. మరి 3 సువార్తికులు కూడా రాసిన, అంటే మత్తయి గారు, మార్క్ గారు కానీ, లూకా గారు కానీ, లేకపోతే మార్క్ గారు కానీ, లూకా గారు కానీ, యోహాను గారు రాసిన ఏంటంటే 3 సువార్తికులు మత్తయి, మార్క్, లూకా రాసిన అద్భుతాలు 10 అద్భుతాలు రాశారు. అలాగే మత్తయి గారు, మార్క్ గారు, యోహాను గారు రాసింది ఒకే ఒక అద్భుతం. ఏమిటో తెలుసా? అది సముద్రం మీద నడుచుట రాశారు. కానీ 4 రాసిన ఏకైక అద్భుతం యేసుక్రీస్తు 36 అద్భుతాలలో 4 మత్తయి గారు, మార్క్ గారు, లూకా గారు, యోహాను గారు రాసిన ఏకైక అద్భుతం ఏదైనా ఉందంటే అది 5 రొట్టెలు 2 చేపలే. ఎందుకు ఈ 4 ఎందుకు ఆకర్షించింది అంటే
ఈ యొక్క అద్భుతంలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. బల దగ్గర పరీక్షించుకోవటానికి మనము చాలా విషయాలు మనం ఒక్క వచనం చూద్దామా. చూడండి, మత్తయి సువార్త. ఇది ఎక్కడెక్కడ రాయబడింది అది కూడా చెప్తున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలోను, మార్క్ సువార్త 6వ అధ్యాయంలోను, లూకా సువార్త 9వ అధ్యాయంలోను, యోహాను సువార్త 6వ అధ్యాయంలోను. ఈజీగా గుర్తుంచుకోవచ్చు మనం. మత్తయి సువార్త 14, మార్క్ సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయంలో, అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఒక్క చిన్న సత్యాన్ని మనం ధ్యానించి క్లుప్తంగా నా సమయానికి, ఎందుకంటే వేగంగా ముగిస్తాం, తర్వాత వీబీఎస్ టీచర్స్ గురించి కూడా ఉంటుంది. 11కి అన్నీ కలిపి 11కి మనం చేయాలని ఆశపడుతున్నాను. ప్రభు చిత్తం బల ఎలాగా ప్రభు నడిపిస్తాడు. ఓకేనా? ఓకే, చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం అందరం కలిపి చదువుదామా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యేసు వారి వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా. మార్క్ సువార్త 6వ అధ్యాయము 37వ వచనం అందరం కలిపి చదువుకుందామా. మార్క్ సువార్త 6వ అధ్యాయము 37వ వచనం అందరం. అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టమనగా. లూకా సువార్త 9వ అధ్యాయము 13వ వచనం అందరం కలిపి చదువుకుందాం. లూకా సువార్త 9:13. ఆయన మీరే వారికి భోజనం పెట్టడని వారితో ఏం గమనించారండి? ఇప్పుడు మిమ్మల్ని పెట్టమంటలేదు భోజనం. ఏం గమనించారు చెప్పండి? మీరే వారికి భోజనముకి ఎందుకు అంత పెద్ద పరీక్ష ప్రభు పెట్టాడు? ఎందుకు ప్రభు అంత పెద్ద పరీక్ష పెట్టారు? వాళ్ళు సామాన్యులు కాదు, శిష్యులు సామాన్యులు కాదు. చూద్దామా, ఒక మాట చూద్దామా. చూడండి, మార్క్స్ వార్తకు రండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయం మార్క్స్ వార్త 6వ అధ్యాయం నేను చెప్తాను. 30 వచనం అందరం చదువుదామండి. మార్క్స్ వార్త 6:30 అందరం చదువుదామా. అంతటా అపోస్తలులు యేసు వద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. తాము బోధించినవన్నీ చేసినవన్నీ ఎవరికి? ప్రభువారికి. ఎవరు అపోస్తలులు? ఈ 12 మంది. ప్రభువా, నువ్వు మమ్మల్ని పంపావు, బాగానుంది, మేము చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసేసాం, అర్థమైందా? నీ నామమున మా దెయ్యాలు కూడా ఎల్లగొట్టేసాం, అర్థమైందా? మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మాకు చాలా మమ్మల్ని చాలా గౌరవించారు, లేక మమ్మల్ని చాలా దృష్టించారు, లేకపోతే నీ నామంలో మేము చాలా అద్భుతాలు చేశాం అని ఎవరు విషయాలు, ఎవరు పరిచర్య గురించి వారు, అంటే వారు పంపబడిన తర్వాత ఎవరి గురించి వారు చెప్తున్నారు? ప్రభు అనుకున్నాడు మనసులో. ఏమనుకున్నాడంటే, బాగా చెప్పాడు, డేవిడ్ పాల్ బాగా చెప్పాడు కాబట్టి ఇప్పుడు పరీక్ష పెడదాం అని అక్టోబర్లో నాకు పరీక్ష పెట్టాడు. అర్థమైందండి? పలానా వ్యక్తి బాగానే చెప్పాడు కాబట్టి పరీక్ష పెడదాం నెగ్గుతాడో లేదో చూద్దామని. పలానా వ్యక్తి బాగానే చెప్పాడు, పలానా ఆమె బాగా చెప్పింది. వీరందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? ప్రభువా, నీ కొరకు మేము బోధించినవన్నీ మేము తెలియజేసాం. అబ్బో, చాలా పరిచయం చేసేస్తున్నాం మేము, ఎంత అంత కాదు, మరి మేము చాలా చేస్తున్నాం అంటే. అసలు ఈ యొక్క అద్భుతము చేయడానికి కారణం ఏంటి తెలుసా? తన శిష్యులను పరీక్షించడానికి కొరకు ఆయన ఆ సమయంలో తన శిష్యులను పరీక్షించడానికే దేవుడు అద్భుతం చేశాడు. చూడండి, చదవండి 31వ వచనం. మార్క్స్ వార్తలు కొన్ని చూద్దాం, తర్వాత చాలా ఉన్నాయి కానీ క్లుప్తంగా నేను ముగిస్తాను. 6వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకుండని చెప్పాను. ఎలానగా అనేకులు వచ్చుచు పోచు నుండినందున భోజనము చేయటానికి నేను వారికి అవకాశం లేదు. ఒక్కోసారి ఓహో బాగుంది, ఆంధ్రయ్య గారు బాగా పరిచయం చేస్తున్నారు, పిలుపు గారు బాగా పరిచయం చేస్తున్నారు, పేతురు గారు బాగా పరిచయం చేస్తున్నారు, నిజంగా నా శిష్యులను టీలు అని ఆయన మెచ్చుకోలే. శభాష్ పేతురు, నువ్వు వెళ్ళావా, నువ్వు బాగా చెప్పావు కదా, నీ రిపోర్ట్ బాగుంది కాబట్టి
వెరీ గుడ్ వెరీ గుడ్ అని అనలేదు ఆయన అనలేదు. ఆంధ్రయ్య గారు మీరు బాగున్నారు వెరీ గుడ్ అని అనలేదు. ఏం చేశారంటే, సరే వీరు ఇంత చెప్తున్నారు కదా, వీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, వీరికి ఒక చిన్న పరీక్ష పెడదాం. ఆ పరీక్షలో ఒకే ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్కి వారు ఆన్సర్ చేయాలి. ఏమిటా క్వశ్చన్ అంటే, మీరే వారికి భోజనము పెట్టుడి. అంతే. క్వశ్చన్ ఏమి కష్టమైనది కాదు. ఒక చనిపోయిన వాడిని తీసుకొచ్చి వాడిని లేపండి అనలేదు. ఏమన్నాడు? మీరే వీరికి భోజనం పెట్టండి అన్నాడు. నెగ్గుతారా, ఓడిపోతారా? 12 గంపలు ఎందుకు మిగిలాయో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. 12 గంపలు ఎందుకు మిగిలాయో ఇప్పుడు అర్థమవుతుంది. మీరే వీరికి భోజనం పెట్టండి. పెట్టగలరా ఎంతమందికి? ఒక ఆయన వచ్చాడు, ఆయన పిలుపు, 200 దేనారములు ఉన్నాను, ఏం చేయడం, వీళ్ళకి మనం భోజనం పెట్టలేము అన్నాడు. 200. ప్రభుకు తెలుసు ఇక్కడ ఎందుకు ఈ యొక్క వృత్తాంతము 4 సువార్తికులు రాశారు అంటే, ఎందుకు రాశారో తెలుసా? ఒకటి, వారిని పరీక్షించాడు ప్రభు. రెండవది, ప్రభు నామమును దీని ద్వారా గణపరచబడింది. ప్రభు నామము వీరి ద్వారా, ఈ యొక్క అద్భుతము ద్వారా గణపరచబడింది. చాలాసార్లు కొన్ని అద్భుతాలు బైబిల్ గ్రంథంలో చేయబడినప్పుడు అద్భుతాల ద్వారా దేవుని మహిమ కనపరచబడింది. కానా వివాహములో దేవుని మహిమ ఏమైందండి? కనపరచబడింది. నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు, లాజరును లేపినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? తన మహిమను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ 5 రొట్టెలు 2 చేపల ద్వారా కూడా ఆయన తాను బయలుపరుచుకున్నాడు. ఒక్కొక్కసారి మనకొచ్చే పరీక్షలు, మనకొచ్చే ఆ యొక్క శోధనలు, మనకొచ్చే సమస్యలు కొన్ని మహిమ కొరకు, దేవుని మహిమ కొరకే వచ్చేవిగా ఉంటున్నాయి. దేవుడు మన జీవితాల ద్వారా మహిమపరచబడాలని ఆయన కోరుతుంటాడు. ఒక చిన్న పరీక్షలు పెడతారు, చిన్న పరీక్షలు. ఆయన అతి పెద్ద పరీక్ష పెట్టలేదు వీరికి. ఏ పరీక్ష పేపర్లో ఉన్న క్వశ్చన్ ఏమిటంటే, మీరే వీరికి ఆహారం పెట్టండి. వాళ్ళేమన్నారు? ప్రభా, ఇప్పుడు మనం ఏం తీసుకురాలేం కాబట్టి వాళ్ళు ఎవరెవరితో పంపించే, ఏ కొట్టు దగ్గర కొనుక్కుంటారో వాళ్ళే కొనుక్కుంటారు, మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటారు, వాళ్ళే కొనుక్కుంటారు. ఉంది కదా, బైబిల్ ఉంది కదండి, లేదా? ఉంది, వాళ్ళే వెళ్ళి కొనుక్కుంటారు అంటారు. ప్రభు అది ఒప్పుకోలేదు. అరే బాబు, ఇది మీ పరీక్షకు వచ్చింది, ఇది మీకు పరీక్షా సమయం. దేవుని కార్యాలు మనం ఎన్ని చేసినప్పుడు కూడా పరీక్షల గుండా వెళ్ళినప్పుడు వాటిని మనం నెగ్గవలసిందే. 10th క్లాస్ బిడ్డలు పరీక్షలు రాశారు కదా, వారికి 25 అనుకున్నాం కానీ 22 వచ్చేస్తున్నాయి, ఇంకా ముందునే వచ్చేస్తున్నాయి వారికి రిజల్ట్. అర్థమైందా? తెలిసిపోతుంది. అర్థమైందా? కొంతమంది ఇంటర్మీడియట్ బాగా ఎక్కిపోయారు, ఇంకా 10 మంది ఉన్నాయి. ఎందుకు పరీక్ష పెడతాడు? ఒక విశ్వాస జీవితంలో దేవుడు ఎందుకు పరీక్ష పెడతాడో తెలుసా? నా యందు స్థిర విశ్వాసం ఉందా లేదా, నా కొరకు ఇతడు చెప్పిన దాన్ని అనుసరిస్తున్నాడా లేదా అని దేవుడు పరీక్ష. అయ్యా, మేము ఇంత గొప్ప కార్యాలు చేసామని 12 మంది శిష్యులు గొప్పగా ఆయనకు చెప్పుకుంటున్నప్పుడు ఆయన అన్నాడు, సరే మీరు చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా, మీరు చాలా విషయాలు మీరు చెప్తున్నారు కదా, మీకు ఒక చిన్న పరీక్ష ఏంటో తెలుసా? మీరే వారికి భోజనం పెట్టండి. ఎలా ఉంటుంది చెప్పండి? మీరే వారికి భోజనం పెట్టండి, ఎలా ఉంటుంది? అసలే అరణ్య ప్రదేశం. ఎక్కడ జరిగింది ఈ కార్యము? ఒక ఆయన రాశారు, ఎవరో తెలుసా? చూడండి, లూకాసు వార్త. ఎక్కడి కార్యం, స్టేజ్ ఏంటి, ఆయన ప్రసంగించిన ప్రసంగము ఏమిటి, ఇవన్నీ కూడా లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9, జాగ్రత్త వినండి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఈ మాటను మనం చూడగలం. 9వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఏకాంతముగా తీసుకెళ్ళిపోయాడు. బెత్సైదా అరణ్యం. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆ యొక్క అద్భుతము జరిగిన ప్రదేశము బెత్సైదా దగ్గర ఉన్న అరణ్యము. బెత్సైదా దగ్గర ఉన్న అరణ్యము. ఆయన ఏం చేశాడు చూడండి, ఏం చేశారు? 11వ వచనం. జనసమూహంలో తెలుసుకొని చూడండి, వీరైతే జనసమూహములు కాలినడకన వచ్చారటండి.
పరుగు పరుగున వచ్చారట దేవుని దగ్గరికి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 15:13. నేను ఒక్క నిమిషం 14వ అధ్యాయం అమ్మా, 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా. ఈ సంగతి ఎవరిన్నారు? జనసమూహము విని పట్టణము నుండి కాలినడకను ఆయన వెంట. వీళ్ళు ఎలా వెళ్ళారు? కాలినడకన వెళ్ళారు. మనకు ఆశ ఉందా? దేవుని యొక్క మాటలు వినాలని ఆశ ఉందా? ఆశ ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి, దేవుడు ఆశను నెరవేరుస్తాడు. ఎంత శ్రమ అయినా దేవుని యొక్క మాటలు వినడానికి వస్తూ ఉంటాం. ఆ యొక్క ఆయన మాటలు జీవము కలిగినవి, మన ఆత్మీయ జీవితానికి ఎంతో జీవాన్ని ఇచ్చేదిగా ఉంది. కాలినడకన వచ్చారు. ఒకరిద్దరు కాదు, తండోపతండోలుగా వేల సంఖ్యలో ప్రభు దగ్గరికి వస్తున్నారు. ప్రభు ఏం చేశారు? వారి మీద కనికరపడ్డాడు, వారికి బోధించాడు, వారిని స్వస్థపరిచాడు. 3 కార్యాలు చేశాడు. వారి మీద కనికరపడ్డాడు. కాపరి లేని గొర్రెలని వారి మీద కనికరపడ్డాడు. రెండవది ఏం చేశాడు? వారికి బోధించాడు, వారిని స్వస్థపరిచాడు. ఏ సమయంలో జరిగింది ఈ సంఘటన? ఏ సమయంలో జరిగింది? యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి. మనం చదివినది పాఠ్యాంశం వచనం చెప్తాను. 4వ వచనం. ఏ సమయంలో జరిగింది? బెత్సైదా అరణ్యంలో జరిగింది. ఏ సమయంలో, ఏ కాలంలో జరిగింది? చూడండి. ఈ పస్కాను యూదుల పండుగ సమీపిస్తున్నప్పుడు ఈ కార్యము జరిగింది. ప్రియమైన వాళ్ళారా, గమనించండి. ఒక్కోసారి ప్రభు మనలను పరీక్షించడానికి దేవుడు అనేకమైన దీని గుండా వెళ్తాడు. మనం చెప్పుకుంటాం, నేను అక్కడ ఇది చేశాను, ఇక్కడ ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఏదేదో చేశాను. నువ్వు ఏది చేసినా చిన్న విషయంలో ఆయన పరీక్ష పెడతాడు. చిన్న విషయంలో పరీక్ష పెడతాడు. అది నెగ్గగలగాలి. ఈ 12 మందికి పరీక్ష పెట్టడానికి 5 రొట్టెలు 2 చేపల వృత్తాంతం. చూడండి, ఇప్పుడు చదవదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. కాబట్టి చూచి పిలుపును పిలిచి అడిగాడు, అయ్యా వీరికి ఆహారం పెట్టాలి, ఏం చేద్దాం అంటే 6వ వచనం 6 చూడండి. ప్రభువు ఏమి చేయనై ఉండెనో తాను ఎరుగు. తనకు తెలుసు. అక్కడ ఏమి చేయాలనుకుంటాడో ఆయనకు తెలుసు. ఒక పిల్లవాడు భోజనం తెస్తాడని తెలుసు. ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని ఆయనకు తెలుసు. అంత ధైర్యంగా ఆయన ఎందుకంటాడు, మీరే వీరికి ఆహారం పెట్టండి అని? తెలుసు. మన జీవితంలో ఆయన ఏమి చేయాలనుకుంటాడో ఆయనకు తెలుసు. మనము పరీక్ష నెగ్గగలమో లేదో ఆయనకు తెలుసు. ఆయన అన్నిటిని ఎరిగిన వాడు, ఆంతర్యమును ఎరిగినట్టు వాడు. చూడండి ఎంత మంచి మాట. ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు, అలాగూ పరీక్షించడానికి దేవుడు తీసుకొస్తాడు. మన జీవితాలలో ఒక పరీక్ష వచ్చింది అంటే ఆయన ఏమి చేయాలనుకున్నాడు ఆయనకు తెలుసు. ఎలా చేయాలో ఆయనకు తెలుసు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనం ఎంతో చెప్పుకోవచ్చు, కానీ మాకు పరీక్ష సమయానికి వచ్చేసరికల్లా మన జీవితంలో ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో ఆయనకు తెలుసు. ఆయనకి అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడని తెలుసు. వాడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయని తెలుసు, 2 చేపలు ఉన్నాయని తెలుసు. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. యోహాను గారు కొద్దిగా ఇంకా ఎక్కువ రాస్తున్నాడు. ఏంటంటే ఆయన ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ చేశాడు. ప్రభువారు మనల్ని పరీక్షించినప్పుడు అలాగ చేస్తాడంతే. ప్రభువారు పరీక్షించినప్పుడు అలాగూ చేస్తాడు. ఎందుకు చేసావని మనం ఎవరిని ప్రశ్నించడానికి, ప్రభువారిని ప్రశ్నించడానికి మనకు దమ్ము ధైర్యం లేదు.
ఎరిగియుండియు అలాగడిగాను. 7వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. వారిలో ప్రతివాడును చూడండి 200 ప్రభా ఈయన లెక్కల్లో సూపర్ కదండి. అంటే లెక్క 200 ధ్యానారాలైనా చాలవంటే ప్రభు ఏంటన్నాడు. మరొక ఇవన్నీ సమయం చాలదు, మరొక సువార్త మీరు వెళ్ళి చూడండి అంటాడు ఆయన. మీరు వెళ్ళి చూడండి, మీరే వారికి ఆహారం పెట్టాలి, మీరు వెళ్ళి చూడండి అంటే ఆంధ్రయ్య గారు కొద్దిగా ఫాస్ట్ కదా, వెతుకుతుంటే ఒక పిల్లోడి దగ్గర చిన్న క్యారేజ్ ఉంది. ఆ క్యారేజ్లో 5 రొట్టెలు 2 చేపలు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే పిల్లల మీద మనం ఎంత శ్రద్ధ వహించాలో ఈ పాఠ్యాంశం మనకు తెలియజేస్తుంది. 5 రొట్టెలు అనుకున్నాడు ప్రభువా, ఈ పరీక్షలను పాస్ అయిపోయేలా అనుకున్నాడు ఆంధ్రేయ. ఏమనుకున్నాడు? పరిగెట్టి ఆ పిల్లని పట్టుకొని, అరే బాబు ఏంటంటే మా మమ్మీ 5 రొట్టెలు 2 చేపలు పెట్టింది, నేను తినమని. కానీ ఆ ప్రభువారి వాక్యం వింటుంటే నాకు ఆకలి వేయలేదు. అరే ఎంత ధన్యరా రా చిన్నవాడు. ఈ చిన్నవాడు అనే మాట యోహాను గారే రాశారు, కానీ మిగతా 3 సువార్తికులు రాయలేదు. ఎవరి దగ్గర ఆహారం ఉందో మిగతా మత్తయ్య గారు రాయలేదు, మార్క్ గారు రాయలేదు, లూకా గారు రాయలేదు, యోహాను గారే రాశారు. ఒక చిన్నవాని యొద్ద పేర్లు రాసినది యోహాను గారే. ఫిలిప్పు, ఆంద్రేయ ఎవరండి? చిన్నవాడు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు చూడండి, చదవండి 9వ వచనం. ఇక్కడ ఉన్న చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నవి. కానీ ఈయన కూడా అన్నాడు. చూడండి, చాలామంది ఎగ్జామ్ రాసినప్పుడు ఏం చేస్తారు? మొదట గుర్తొస్తుంది, మధ్యలో గుర్తురాదు, ఆఖరి గుర్తొస్తుంది. అర్థమైందా? మొదట రాసిన ఏం చేస్తాడు? ఆ ఆన్సర్ కరెక్ట్గా రాస్తాడు, మధ్యలో ఏదేదో రాసేస్తాడు, మళ్ళీ ఆఖరికి ఏదో కంక్లూజ్ చేస్తే మనం దుద్దురోళ్ళు కూడా అంతే కదా, కొలతలే కదా, ఎన్ని పేజీలు వేసాడు, ఎన్ని వేసాడు అని మార్కులు వేస్తాం కదా. ఈ పరీక్షలో వీళ్ళకి ఎంత మార్కులు వచ్చింది? పిలుపుకి ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పండి? ఆంధ్రేయకి ఎన్ని మార్కులు వేస్తారు చెప్పండి ఈ పరీక్షలో అండి? పిలుపుని అడిగాడు, కనీసం పిలుపుకి ఒక 40 మార్కులు వేద్దామా? 200 ధ్యానారములు ఉన్నాను చాలు ప్రభువా, నా లెక్క ఇది. నువ్వు అడిగిన ప్రశ్నకు నేను రాసే సమాధానం ఏంటంటే 200 ధ్యానారములు ఉండను కూడా ఇది చాలు ప్రభువా. ఇది ఆన్సర్, ఆయన ఇచ్చిన ఆన్సర్. పిలుపు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? ఇది ప్రభువా అన్నాడు. ఆంధ్రే ఏమన్నాడు? 5 రొట్టెలు 2 చేపలు. కానీ ఇదియూ చాలదు. ఆంధ్రే ఇచ్చిన సమాధానం. మరి మిగతా శిష్యులు ఏమి ఇచ్చారా? నువ్వే సమాధానం ఇస్తావు. కానీ ఒక్క శిష్యుడైనా ప్రభువా మిమ్మల్ని ఆహారం పెట్టమన్నావు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఏదైనా చేయగలవు ప్రభువా అని ఒక్క శిష్యుడైనా అన్నాడా? చెప్పండి. 190 మార్కులు వేద్దాం ఆ శిష్యునికి, 190 మార్కులు వేద్దాం ఆ శిష్యునికి. ప్రభువా నువ్వు చెప్పావు, నువ్వు ఏదైనా చేయగలవు ప్రభువా, నువ్వు ఎలాగైనా చేయగలవు ప్రభువా, నువ్వు ఉంటే మాకేంటి ప్రభువా అని ఒక్క శిష్యుడైనా చెప్పాడా? ప్రభువు తన శిష్యులకు 100కి 100 మార్కులు కోరుతున్నాడు. 100కి 100 పాళ్ళ విశ్వాసాన్ని కోరుతున్నాడు. ఏదో ఆ 12 మందిలో 2 కొన్ని మార్కులు తెచ్చుకున్నారు. పిలుపు కొన్ని మార్కులు తెచ్చుకున్నాడు, ఆంధ్రేయ కొన్ని మార్కులు తెచ్చుకున్నాడు. మిగతా శిష్యులు ఏమీ కూడా తెచ్చుకోలేరు. ఇంతమంది మనం రావచ్చు దేవుని మందిరానికి, కానీ ప్రభు ఇచ్చిన చిన్న ప్రశ్న పత్రానికి మన మార్కులు ఎన్ని వేసుకుందాం చెప్పండి? ఎన్ని మార్కులు వేసుకుందాం చెప్పండి? కనీసం పిలుపులాగా కొద్ది మార్కులే, పాస్ మార్కులు తెచ్చుకుందామా? నో, మన దగ్గర అసలు జీరో, పెద్ద జీరో కదండి. కోడిగుడ్డు అంటారు దాన్ని, ఏమంటారండి? మన భాషలో కోడిగుడ్డు అంటారు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికే ఈ 4 సువార్తికులు దానిని మర్చిపోలేకపోయారు.
దాన్ని గుర్తు చేసుకుని దాన్ని రాస్తూ వచ్చారు. ఎందుకో తెలుసా? అయ్యో, ఆయన పరీక్ష పెట్టినప్పుడు మేమేమైపోయాం తెలుసా? మార్కులు తెచ్చుకోలేకపోయాం. ప్రభువు తన బల్ల దగ్గరికి మనల్ని సమీపిస్తున్నప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి? ప్రభు వేసిన చిన్న ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉందా? ఆంధ్ర ఏమి చేశాడు చూడండి. ఆంధ్ర ఏం చేశాడు? ఇవియు ఏమాత్రమును చాలవు ప్రభువా. పోన్లే, అంతవరకైనా వచ్చాడు. కానీ ప్రభు వారికి తెలుసు, మీరు నిన్న గొప్ప గొప్ప విషయాలు మాట్లాడతారే, మేము వెళ్ళి ఇలా బోధించాం, మేము వెళ్ళి ఇది చేసాం, మేము వెళ్ళి అది చేసాం, ప్రభు దగ్గరికి ఏకాంతంగా అన్నీ చెప్పేశారే. ఇప్పుడు ప్రభు జనసమూహం దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకి పరీక్ష పెట్టినప్పుడు పెద్ద జీరో వచ్చింది. చదువుదామా? నేను ముగిస్తాను. 10వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. ప్రభు ఏమన్నారు? జనులను కూర్చుండు చాలా పచ్చిక ఉండేను గనుక. చాలండి. ఎలా దీవించాడు? ఎవరిచ్చారు ఈ ఆహారం? ఎవరి చేతిలో నుండి ఎవరికి వెళ్ళింది? ముందు చెప్పండి. ఎవరి చేతిలో నుండి వెళ్ళిందండి? చిన్నవాని చేతిలో నుండి ఆంధ్రే చేతిలోనికి, ఆంధ్రే దగ్గర నుండి యేసు ప్రభు వారి చేతిలోనికి ఎలా వచ్చిందండి? ఈ చిన్నవాని గురించి ఒక 3 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి కానీ 3 విషయాలు మీకు చెప్తానండి. వచ్చాడు, మీ మనసులో గుర్తుండిపోవాలి. తెచ్చాడు, ఇచ్చాడు. చెప్పగలరా? వచ్చాడు, చిన్నవాని గురించి వచ్చాడు, తెచ్చాడు, ఇచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యశ్కోల్ కన్నట్టున్నది. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వెరీ గుడ్. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏం తెచ్చాడు? 5 రొట్టెలు. మిగతా ఎవరి దగ్గర లేవండి, ఎవరి దగ్గరికి లేదు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభు వారికి. ఇప్పుడు ఆంధ్ర పక్కన పెట్టండి. యేసు ప్రభు వారికి. అది మన పిల్లలకి నేర్పాలి. దేవుని మందిరానికి రావడం నేర్పాలి. దేవుని నేర్పుతున్నామా? అస్సలు. మంచి ఉన్నతమైన స్కూల్స్లో జాయిన్ చేస్తాం, లక్షలైన ఖర్చు పెట్టి చదివిస్తాం కదండి, లక్షలైన. దాని గురించి ఎంతైనా ఎంక్వైరీ చేస్తాం. ఆ స్కూల్ గురించి నెట్లో చూసేస్తాం, గూగుల్లో చూసేస్తాం, అక్కడున్న ఫ్యాకల్టీ గురి ఎవరున్నారో చూసేస్తాం. ఆడు యోగ్యుడో కాదు, ఆడి జీవితాన్ని కూడా చదివేస్తాం. ఈడు చదువు కోసం ఒక లెక్చరర్ జీవితాన్ని చదివేస్తుంటాం, ఆడు చెప్పగలడో లేడు అనేసి. కానీ రావాలి మన బిడ్డలు, తేవాలి. ఏం తేవాలండి? నీ బిడ్డల దగ్గర కూడా బైబిల్ ఉండాలి, జీవవాక్యం ఉండాలి, ఇవ్వాలి. దేవునికి ఇవ్వడం నేర్పాలి. బిడ్డలకి 3 నేర్పినప్పుడు ఇప్పుడు ఏమైపోయాడు? ఈ పరీక్షకి ఆన్సర్ ఎవరయ్యారు? ఈ శిష్యుల యొక్క పరీక్షకి ఆన్సర్ ఎవరయ్యాడు చెప్పండి? చిన్నవాడు. ఈ 12 మందికి పరీక్ష పెట్టి ప్రభువారు వారికి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి మార్కులు సంపాదించండి రా అంటే ఒక పిలుపు ఆంధ్రయ అటెంప్ట్ చేశాడు. అది కష్టమైన ప్రశ్న కాదు, మిగతా వాళ్ళు ఎవరు కూడా అటెంప్ట్ చేయలేదు. కానీ పక్కనున్న యోహాను అనొచ్చు, ప్రభు నువ్వు ఉన్నావు కదా ప్రభు అనొచ్చు కదా. ఏంటి నీకు పిచ్చి పట్టింది? ఇంతమందికి ఆహారం పంపించేస్తే ఎవడు గోడలు పడతారు కదా, ఎవరు గొడవడు పడతాడు కదా, ఎవడైతే అక్కడ కొనుక్కుంటాడు కదా. ఒకళ్ళు కుర్కుర్లు తింటారు, ఒకళ్ళు ఐస్ క్రీమ్ తింటారు, ఒకళ్ళు ఏది వాళ్ళకి ఒకళ్ళు రొట్టె తింటారు, ఒకళ్ళు ఏం చేస్తారు చేపలు తింటారు, ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు అనుకోవచ్చు. కాదు. ప్రభు ఇక్కడ మంచి ఉద్దేశాన్ని ఉంచాడు. పిల్ల చిన్నవాడు అని యోహాను గారే రాశారు కానీ మిగతా సువార్తికులు రాయలేదు. ఎందుకో తెలుసా? మనకు ఒక్కొక్కసారి ఆన్సర్ కూడా చాలా చిన్నది. దట్ ఈస్ ద ఫెయిత్. అది విశ్వాసము. ఎప్పుడైతే ఆ కుర్రవాడు తీసుకొచ్చాడో దేవుడు అనుకున్నాడు, అరే బిడ్డ, వీళ్ళకి పాఠం నేర్పడానికే నిన్నిక్కడ ఉంచానురా, వీళ్ళకి పాఠం నేర్పడానికే నీ తల్లి దగ్గర ఆహారం నీ దగ్గర తెచ్చాను. ఒక్కోసారి చాలా సందర్భాలలో మనం బిడ్డలను పెంచగలిగితే మనకి ప్రభు జీతం ఇస్తాడు. ఫరో కుమార్తె
మోషే తల్లితో అంటుంది, ఏమంటుందండి, అమ్మ నా కొరకు పాలిచ్చి పెంచు, నీకు నేనేమిస్తాను, జీతం ఇస్తాను అంటాడు. ప్రభు ముందు మనం ప్రభు కొరకు బిడ్డలను పెంచినప్పుడు ప్రభు మనకు జీతం ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రభు మనకు జీతం ఇచ్చేవాడుగా ఉంటాడు. మనమేమనుకుంటాం, వాడి జీతం సంపాదించి మనల్ని ఉద్ధరించాలని కోరుకుంటాం. పెంచడములో కూడా జీతాన్ని పొందే ఆ భాగ్యము దేవుడు ఇచ్చాడు. ఎలా పెంచిందండి? ఇశ్రాయేలు యొక్క కష్టాన్ని చెప్పింది మోషేకు. నువ్వు విడిపించడానికి శక్తిమంతుడు అని చెప్పింది. ప్రియమైన సోదరి సోదరుడా, నీ బిడ్డ వస్తున్నాడా? నీ బిడ్డ తెస్తున్నాడా? నీ బిడ్డ ఇస్తున్నాడా? దేవునికిచ్చుటలో, వారి హృదయము దేవునికిచ్చుటలో దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవించేవాడిగా ఉంటాడు. ఈ చిన్న ఎగ్జాంపుల్ మనకు ఒక పరీక్ష లాంటిది. ఎన్ని మార్కులు, విశ్వాసములు ఎన్ని మార్కులు మనం సంపాదించే వారంగా ఉన్నాం గమనించండి. తర్వాత ముగిస్తాను. చదవమ్మా. 11వ వచనం, 6:11. ఏసా రొట్టెను పట్టుకొని చెల్లించి, వడ్డించింది కూడా శిష్యులేనండి. తర్వాత మిగతా సువార్తికులునా వడ్డించి, వారు అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత. తర్వాత చూడండి, వారు తృప్తిగా తినిన తర్వాత పోగు చేయడం శిష్యులే, వడ్డించడం శిష్యులే. వారికి ఒక మంచి ప్రాక్టికల్ ఎగ్జామ్. ఇది మామూలు ఎగ్జామ్ కాదు. ఇది ఏ ఎగ్జామ్ అండి? ప్రాక్టికల్ ఎగ్జామ్. చూడండి. తర్వాత కాబట్టి ఎన్ని గంపలండి? 12 మిగిలాయా? ఇంకొక గంప ఎక్స్ట్రా అవ్వచ్చుగా, ఇంకొక గంప, లేకపోతే గంపకి తక్కువ కావచ్చుగా. ఎవరికైతే పరీక్ష పెట్టి, ఇది నేను చేయబోయే కార్యం, మీరు ఏదో చేశారని చెప్పుకుంటున్నారే, లేకపోతే ఇంత చేసి అంత అనుకున్నారే. ఒకటి, మీరు ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. మీరు భోజనము చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయాలి. దేవుడు ఈ పాఠం వాళ్ళకి నేర్పించడానికే వారు అనుకున్నారు, ప్రభు మంచి పరీక్ష పెట్టారా అనుకొని 4 సువార్తికులను దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు. మీరేమి చేసినా చాలాసార్లు మనం చేసినది ప్రభు చూసేవాడుగా ఉన్నాడు. మనం మాట్లాడింది ప్రభు వినేవాడుగా ఉన్నాడు. మన జీవితాలలో దేవుడు చేసిన ప్రతిదీ కూడా ప్రతి పరీక్షలో నెగ్గవలసిన వారు ఉన్నారు. ఎవరికి తగ్గ పరీక్షని ఇస్తాడు. ఎల్కేజీ వాడికి పిహెచ్డి పరీక్ష పేపర్ ఇవ్వడు కదండి. అలాగే పిహెచ్డి వాడికి యూకేజీ పరీక్ష పేపర్ ఇవ్వడు కదా. ఏ డిగ్రీకి తగ్గ పరీక్ష పేపరు ఆ డిగ్రీకి, ఏ తరగతికి పరీక్ష పేపరు. విశ్వాసంలో కొద్ది బలంగా ఉన్నారా, వాడికి వచ్చే తుఫాను వేరు. విశ్వాసంలో కొద్దిగా వీక్గా ఉన్నారా, వాడికి వచ్చే సమస్య వేరు. ఒకవేళ ఆత్మీయ స్థితిలో అత్యున్నత శిఖరాలుగా అధిరోహిస్తున్నారా, వాళ్ళకున్న పరీక్ష వేరు. అత్యున్నతమైన శిఖరానికి అధిరోహిస్తున్న అబ్రహాముకి అతనికి వచ్చిన పరీక్ష వేరు. ఎంటైర్ డిఫరెన్స్. నీ కుమారుడు పొడి చేయి అన్నాడు, అంతే, బలిచ్చే అన్నాడు. ఎవరి విశ్వాస పరిమాణం ప్రకారమో ఆయన పరీక్షిస్తూనే వస్తుంటాడు. కుటుంబం ద్వారా, బిడ్డల ద్వారా, లేకపోతే సంఘము ద్వారా, లేక సమాజము ద్వారా, లేకపోతే అనేకమైన ఒడిదుడుకుల ద్వారా ఆయన పరీక్షిస్తూనే వస్తుంటాడు. చిన్న ప్రశ్న, పెద్ద పరీక్ష, ప్రభు మహిమపరచబడే ఆన్సర్. ప్రభు మహిమపరచబడే ఆన్సర్ ఇచ్చాడు. అయ్యా పేతురు, ఇదిగో నీ గంప, ఇదిగో అయ్యా యోహాను, ఇదిగో నీ గంప. 12 మందికి 12 గంపలు ఇస్తారు. ఏం చేశారండి? ఆశ్చర్యపోయారు. ఇతడు నిజముగా ప్రవక్త.
అందుకే అన్నాడు, మన పరీక్షలో మనం ఏం చేయాలండి? విజయం సాధించాలి. విజయం సాధించాలి అంటే ఏం చేస్తాం? రాత్రికి రాత్రి టీల మీద టీలు, కాఫీల మీద కాఫీలు తాగేసి చదివేసి ఉదయాన్ని రాసేద్దామన్నా? కాదు. ఫస్ట్ నుండి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ నుండి నీ విద్యా సంవత్సరము ప్రారంభమైన గడియ నుండి, నీ విశ్వాస జీవితము ప్రారంభమైన గడియ నుండి కూడా నీ ప్రాక్టీస్ అనేది తప్పకూడదు. అంతే, నీ ప్రాక్టీస్ అనేది తప్పకూడదు. విశ్వాసంలో అలా ఉండదు. రాత్రికి రాత్రి టీలు తాగి ఉదయాన్నే పరీక్ష పాస్ అవుతుంది, పరీక్ష పాస్ అయిపోదామంటే కుదరదు. ఇటు రాత్రి అంతా టీ తాగేసి ఇటు కాఫీల మీద కాఫీ. మళ్ళీ అమ్మ నా కొడుకు అంత బాగా చదువుతున్నాని ఒక ప్లాస్కో నుండి ఏం చేస్తుంది, మంచి కాఫీ పెడితే ఆడికి ఉదయం లేసి ఏం చేస్తాడు? పరీక్ష హాల్లో కూర్చోడు, బాత్రూంలో కూర్చుంటాడు. ఒక విద్యా సంవత్సరం ప్రారంభించబడినప్పుడు బిడ్డ ఏ రీతిగా అయితే స్టార్ట్ చేయాలో, ఒక విశ్వాస జీవితం ప్రారంభించినప్పుడు నీవు కూడా అదే ప్రాక్టీస్ చేయాలంతే. అప్పుడు నీ జీవితంలో గంపలు మిగులుతాయి, గంపలు మిగులుతాయి. ఎలా ఉంది మన జీవితం? నీ బిడ్డను దేవుని దగ్గరికి పంపించగలవా? నీ బిడ్డ ఎవరికైనా ఏదైనా ఇవ్వగలడా? ఇవ్వడం నేర్పగలవా? నీ బిడ్డకి ఇవ్వడం నేర్పడం. పిసినారితనం నేర్పుతారు కదండి, పిసినారి. మీ తాత ఇంత పిసినోడు కాబట్టే ఇది మిగిలిందిరా, మీ నాన్న మహా పిసినోడు కాబట్టే కొద్దిగా ఎక్స్ట్రా చేసాం, నువ్వు ఇంకా ఘోరమైన పిసినోడు అయితే మంచిదిరా అని చెప్పడం కాదు. నువ్వు ఎంత ఇస్తావో దేవుడు అంత ఇస్తుంటాడు. నీ బిడ్డనిస్తే, నీ బిడ్డను అనేక మంది మిషనరీస్ గురించి నేను చెప్పుకోవచ్చు మనం ఈ సమయంలో. నీ బిడ్డ 3 పనులు చేయాలి. ముగిస్తున్నాను. 1, రావాలి, దేవుని దగ్గరికి రావాలి, అంతే. పంపించగలవా VBSకి? పంపించగలవా సండే క్లాస్కి? పంపించగలవా దేవుని ఆలయానికి? నీ బిడ్డ తేవాలి. దేవుని కొరకు నేను ఏదైనా చేస్తాననే గొప్ప విశ్వాసం ఆ ఇంట్లో నూరు పోసేయాలంతే. ప్రియమైన వారలారా, ఒక భారం నాలో ఉంది, నేను అది మీతో పంచుకుంటున్నాను. రానున్న దినాల్లో మనం బిడ్డలను కనాలి అంతే. నీకు 2 బిడ్డలు కావచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు 10 మందిని, 20 మందిని, 50 మందిని కనాలి. నీకు ఒక బిడ్డే కావచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు ఎవరిని కంటున్నావు? ఇది ప్రసవ వేదన పడే సమయం. మామూలుగా లేజిగా తీసుకోకు. ప్రార్థనతో కనడానికి ప్రయత్నించు. నేను మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి కొరకే. ఒకవేళ ఇదే పరీక్ష పేపరు VBSలో ఎంతమంది కన్నావు అని ఒక క్వశ్చన్ నీకు ఇచ్చాడు అనుకో, నీ ఇచ్చే ఆన్సర్ ఏంటి? నీ బిడ్డ పట్ల నీకు ఎటువంటి జాగ్రత్త ఉంది? నీ బిడ్డ పట్ల నీ బిడ్డ యొక్క ఆత్మ నరకానికి పోకూడదు, అంతే. సేవ్ చేసుకో. వాడి భూలోకంలో బ్రతకడానికి అనేకమైన సేవింగ్ చేస్తుంటాం. డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యం, పేరు, ప్రఖ్యాత, కార్లు అన్నీ సేవ్ చేస్తూ ఉంటాం. వాడు పరలోకానికి పోవడానికి వాడి గురించి నువ్వు చేసే సేవ ఏముంది? పరీక్షించుకుందాం. ప్రభు బలంలో పాల్గొన మోకరించండి. బలంలోకి వెళ్తాం.